నాగమణికంఠ అంటే ఎవరో కూడా తెలీదు. కానీ నాగమణికంఠ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక తను ఎవరు అనేది అందరికీ తెలిసింది. తన లైఫ్ గురించి చెప్పాక అసలు ఇన్ని కష్టాలుంటాయా మనిషికి అనేసి కూడా తెలిసింది. ఎందుకనంటే ఇప్పుడు మదర్ లేకపోతే ఫాదర్, ఫాదర్ లేకపోతే మదర్, లేదా వీళ్ళిద్దరు లేరు వైఫ్. కానీ తనకి ఏ సపోర్ట్ లేకుండా పోయిందనమాట. 2 ఇయర్స్ అప్పుడు ఫాదర్‌ని లాస్ అయ్యారు. తర్వాత కొంచెం పెద్దయ్యాక వాళ్ళ మదర్‌ని, ఆఖరికి వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేకపోతే వేరే వాళ్ళని అడుక్కొని వచ్చి దహన సంస్కారాలు చేశాను అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. 2 ఇయర్స్ పాప, వాళ్ళ పాపలో వాళ్ళ మమ్మీని చూసుకొని బతుకుతున్నాడు. కానీ వాళ్ళ వైఫ్ నుంచి దూరంగా వచ్చేసి బ్రతకాల్సి వచ్చింది అని చెప్పి ఎంతో ఎమోషనల్ అవుతున్నారు పాపం. నాగమణికంఠ ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడంతో అక్కడున్న హౌస్మేట్స్ కూడా ఎక్కులు పెట్టి ఏడ్చారనమాట. ఇది మీరైతే డ్రామా అనుకుంటున్నారా, జెన్యూన్ అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.